నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ కరుణాస్ కిచెన్ ఛానల్. టుడే మన కిచెన్లో ఆంధ్రా స్టైల్ నిలువ ఉండే నిమ్మకాయ ఊరగాయని చూపించిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఆరోగ్యానికి విటమిన్ సి కలిగి ఉన్న నిలువ ఉండే నిమ్మకాయ ఊరగాయని తయారు చేసే విధానం చూద్దామా మరి. నిమ్మకాయలు, ఆయిల్, ఆవాలు, పసుపు, గడ్డుప్పు, కారం, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, సోంపు, కరివేపాకు, ఇంగువ, నిమ్మరసం ఇవి కావాల్సిన ఐటమ్స్ అండి. నిమ్మకాయని తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఆ సగం భాగాన్ని ఇలా 2 ముక్కలు కట్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ లోపల ఉన్న గింజలను తీసివేస్తామండి. ఇలాగ అన్ని ముక్కల్ని కట్ చేసుకొని గింజలు తీసి ఒక బౌల్లో వేసుకున్నాను నేను. ఏదైనా జారు ఉంటే జారులో వేసుకోవచ్చు. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలండి. గడ్డుప్పు స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఎక్స్ట్రా కూడా కొంచెం వేసుకోవచ్చండి. ఇలా పసుపు, గడ్డుప్పు తర్వాత నిమ్మకాయ రసం కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి క్యాప్ పెట్టి ఒక 12 డేస్ ఉంచాలండి. ఒక 12 డేస్ తర్వాత చూడండి, మొక్క కొంచెం మెత్తగా నానింది కదా, ఇలా నానాలన్నమాట. మళ్ళీ తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకుంటున్నామండి. కారం మాత్రం 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ మనం కారం వేసుకోలేదు, ఇప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకోవాలి. నిమ్మరసం 3 స్పూన్ దాకా వేసుకొని బాగా కలపండి. పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, సోంపు 1 స్పూన్ వేసుకోవాలి. మినపప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, ఎండుమిర్చి 3-4 చిక్కుకొని వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూన్, ఇంగువ 1/2 స్పూన్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలపండి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం. బౌల్లో తీసుకుని చల్లార్చిన తర్వాత మన ఊరగాయలో వేసుకుందామండి. ఇక రెడీ అయిపోయింది మన ఆంధ్రా స్టైల్లో నిల్వ ఉండే నిమ్మకాయ ఊరగాయ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి.